ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ధనస్సు రాశి వారు ప్రాణం పోయినా సరే రాబోయే 2 నెలల్లో ఈ 3 ప్రదేశాలకు మాత్రం పొరపాటును కూడా వెళ్ళొద్దు. సమయం అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మీరు ఈ 3 ప్రదేశాలకు వెళ్ళినట్లయితే ఊహించని ప్రమాదాలు అనేది జరిగి మీరు మీ కుటుంబము చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క జూన్ నెలలో వచ్చేటప్పటికి రాహుకేతువులు తమ ఉగ్ర రూపం అనేది దాల్చుతారు. అందుకే మనకి జూన్ నెలలో ఎండాకాలం ఎండలు బాగా ముదిరి ఉంటాయి. అంటే బాగా ఎండలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వాతావరణంలో వేడి ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ సమయంలో రాహుకేతువులు కూడా అంతే వేడిగా తమ యొక్క ఉగ్ర రూపాన్ని దాలుస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఈ ప్రదేశాలకు వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్తే మాత్రం చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి అసలు మీరు వెళ్ళకూడని ఆ ప్రదేశాలు ఏంటి, వెళ్తే మీకు ఏ రకంగా నష్టం జరుగుతుంది ఏంటి అనేది కూడా నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను. అది తెలియాలంటే మీరు వీడియోని కాస్త ఓపికగా ఓర్పుగా మీరు ప్రత్యేకంగా కూర్చోకపోయినా సరే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే కొన్ని ఏముందిలే అని చెప్పేసి కొట్టి పడేస్తూ ఉంటాం. మనుషులకు ఏంటంటే ఏదైనా సరే కాస్త అంటే తేలికగా మన దగ్గరికి వచ్చింది ఏదైనా కానివ్వండి, అదేంటంటే కాస్త చులకనగా చూస్తూ ఉంటారు. కష్టపడి దక్కించుకున్న దానికి విలువ ఎక్కువగా ఉంటుంది. దైవానుగ్రహం ఎలా ఉంటుందంటే ఈ ధనస్సు రాశి వారు మీరు చేసుకున్న పుణ్యం వల్ల, మీరు చేసుకున్న పూజల వల్ల, మీ యొక్క మంచితనం వలన దైవమే ఆ పరమేశ్వరుడు మీకు ఈ వీడియోని కంటపడేలా చేస్తాడు. భగవంతుడు మనకు కొన్ని సందర్భాల్లో కొంత మనల్ని అంటే భుజం తట్టి లేపుతున్నట్లుగా కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉంటాడు. అవి అర్థం చేసుకుంటే మనం అదృష్టవంతులమైతే అవుతాం. ఏముందులే అని చెప్పేసి కొట్టి పారేసిన వాళ్ళు ఎంతమందో కూడా కాలగర్భంలో కనురెప్ప కాలంలో మనకు మంచి జరగాలన్నా జరగచ్చు, అలాగే నష్టాలు జరగాలన్నా జరగచ్చు. కాబట్టి అలాంటి పొరపాటు అనేది మీకు జరగకూడదు. కాబట్టి ఈ వీడియో నేను కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే ఇలా నా రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాడు అనుకుని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మేము చెప్పే ఆ 3 ప్రదేశాలకు మాత్రం వెళ్ళొద్దు. అలాగే వెళ్ళాల్సిన ప్రదేశాలు కూడా ఇప్పుడు నేను చెప్తాను. అక్కడికి వెళ్తే ఈ 2 నెలల్లో మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమంది ధనస్సు రాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. దానివల్ల ఆ పరమేశ్వరుడు మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం అయితే చేస్తాడు. ఎందుకంటే మీ యొక్క లైక్ నలుగురి మిత్రులకు చేరడం కోసం సహాయంగా ఉంటుంది. వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ధనస్సు రాశి వారిని మనం చూసినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచి మనసు కలిగినటువంటి వారు, అలాగే చాలా తెలివైనటువంటి వారు, నిదానస్తులు, నెమ్మదస్తులు, గబక్కన నోటి మాట అనేది తూలి ఎవరిని కూడా ఒక్క మాట కూడా అనరు, ఒకరిని బాధ పెట్టరు. అలాగే మనుషుల దగ్గర అంటే జనం ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే మనుషుల ముందు ఒక రకంగా, మనుషుల వెనుకమాల ఒక రకంగా, ఇట్లా ఒక మనిషిలో 10 మందిని మనం చూస్తూ ఉంటాం. కానీ ధనస్సు రాశి వారు అలా కాదు. వాళ్ళు ఎప్పుడైనా సరే బయట కానీ లోపల కానివ్వండి ఒకే రకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరి మంచిని కోరుకుంటారు. జనం గురించి క్రూరత్వంగా ఆలోచించి ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలా ఏంటా అనేది ఇలాంటి ఆలోచనలు అనేవి వీరు పొరపాటును కూడా చేయరు. దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తులు, అలాగే పెద్దలందరినీ కూడా గౌరవిస్తూ ఉంటారు. కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు అన్నమాట. భాగస్వామిని కానివ్వండి లేదా బిడ్డల్ని కానివ్వండి వాళ్ళ కోసం ఎంతైనా సరే కష్టపడి వాళ్ళని ఒక స్థాయిలో ఉంచాలి. ఆ కష్టం ఏదైనా ఉంటే వాళ్ళ మీద కానీ వెళ్ళిపోవాలని చెప్పేసి కుటుంబం కోసం రెయ్యింబవళ్ళు తపన పడి నిస్వార్థంగా చేసేటటువంటి వ్యక్తులు. కాబట్టి ధనస్సు రాశి వారిని ఎవరైతే జీవిత భాగస్వాములుగా పొందుతారో వాళ్ళు నిజంగా ఒక గొప్ప పూర్వజన్మ సుకృతం అనేది చెప్పుకోవచ్చు. వాళ్ళని అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. ఇలాగా వీరి గురించి మనం చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. అయితే వీరిలో అసలు ఎలాంటి పొరపాట్లు లేవా అంటే ఒక మంచిని చెప్పినప్పుడు ఖచ్చితంగా పొరపాట్లు కూడా చెప్పాలి వీరికి. అప్పుడు మాత్రమే మనం చెప్పేది ఏంటనేది వీరికి ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ పొరపాట్లను సరి చేసుకొని వీళ్ళు జీవితంలో ఇంకా గొప్ప స్థాయికి చేరే అవకాశం అనేది ఉంటుంది. మరి ఆ పొరపాట్లు ఏంటంటే ఈ ధనస్సు రాశి వారికి కొంచెం ఆవేశము, కోపము, తొందరపాటు ఇలాంటివి అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళు ఎప్పటికప్పుడు నిదానంగా నిమ్మలంగా ఉందాం, ప్రశాంతంగా ఉందాం, ఏదైనా సరే మనసుకు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి, ఆలోచించకూడదు, మితిమించి పట్టించుకోకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు.
కానీ అక్కడే మళ్ళీ పప్పులు కాలేస్తూ ఉంటారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే క్షణం కూడా అనుకున్నంతసేపు కూడా ఆ మాట మీద నిలబడలేరు. మళ్ళీ వెంటనే జారిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆవేశం, కోపం, తొందర అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టుకొని చూసుకొని ఆలోచించి మనశ్శాంతి లేకుండా వాళ్ళకు వాళ్ళే నరకం అనేది చూపించుకుంటూ ఉంటారు. అలాంటి క్రమంలో కుటుంబ సభ్యులతో కూడా వీళ్లకు గొడవలు రావడం, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా పట్టించుకోవడం, ఇలాంటివి చేయడం వలన వారి కుటుంబంలో మనశ్శాంతి అనేది కరువైపోతూ ఉంటుంది. కాబట్టి మీరేంటంటే ఇక్కడ చెప్పినటువంటి పొరపాట్లు మీరు సరి చేసుకొని ఏదైనా సరే భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి మీరు ప్రతిదీ కూడా ఆయన మీద భారం వేసి మీరు ఎంతవరకు చేయాలో మీ ధర్మం ప్రకారం అంతవరకు చేసి మిగిలినంతా కూడా దేవుడి మీద భారం వేయండి. అంతేకాని మీరు ప్రతిదీ కూడా అతిగా ఆలోచించుకుంటూ పోతే మీకు ఎలాంటి సుఖం అనేది ఉండదు. ఇది మీరు తప్పక గుర్తుంచుకోండి. ఎందుకంటే మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి మాట అండి. ఎందుకంటే మానసికంగా మీరు ఎంత నలిగిపోతున్నారు, ఎంత బాధపడుతున్నారు అన్నది మీ మనసుకు మాత్రమే తెలుసు. మీరు నమ్ముకున్నటువంటి ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. కాబట్టి అలాంటివి జరగకూడదు. మీరు ఇప్పటి నుంచైనా సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇది చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రయాణాలు వచ్చేటప్పటికి మీకేంటంటే ఈ రాబోయే రోజుల్లో వచ్చేటప్పటికి ప్రయాణాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అది పెళ్ళిళ్ళు కావచ్చు, మీకు బంధువుల తరపున పెళ్ళిళ్ళు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, లేకపోతే ఏదైనా దూరపు బంధువులకు సంబంధించి ఏదైనా ముఖ్యమైనటువంటి పనుల మీద వెళ్ళడము కావచ్చు. ఇలా ఏంటంటే మీకు ఈ 2 నెలల్లో ఎక్కువగా ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ 2 నెలలు మీరు గమనించుకోండి. మీరు ఎక్కువ పర్సెంట్ ఎండలు కదా, మనం బయటికి ఎక్కడికైనా వెళ్తాంలే అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా మీరు చేయాల్సినటువంటి ప్రయాణాలు అనేవి మీకు ఈ 2 నెలల్లో గట్టిగా తగులుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం పైన చెప్పుకున్నటువంటి ఈ తారీఖులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిల్లో కానివ్వండి, లేకపోతే ఈ యొక్క జూన్ నెల మొత్తం కానివ్వండి, మీకు ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు మాత్రం ఎంత అవసరమైనా, ఎంత అర్జెంట్ అయినా సరే ఈ ప్రదేశాలకు మాత్రం వెళ్ళొద్దు. అది ఫ్రెండ్స్ పిలిచారనో, లేదా బంధువులు కావచ్చు, దూరపు చుట్టరికమో, లేదా బాగా దగ్గర చుట్టరికమో, అదని ఇదని చెప్పేసి మీరు వెళ్ళొద్దు. అలా వెళ్తే మాత్రం మీరు దరిద్రాన్ని కొనుక్కొని తెచ్చుకున్నట్లే కుజగ్రహం యొక్క ఆగ్రహానికి గురవుతారు. మీరు ఆ ప్రదేశాలకు వెళ్ళినట్లయితే మీ జాతకం ప్రకారం రాహుకేతువులు కూడా తమ యొక్క ఉగ్ర రూపం అనేది ఇంకా ఎక్కువగా చూపిస్తారు. ఇంకా వీటితో పాటుగా మీకు పితృదోషాలు, పితృశాపాలు అనేవి ఎక్కువ అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఆ ప్రదేశాలకు వెళ్ళినట్లయితే ఆ యొక్క కులదైవం ఎవరైతే ఉన్నారో ఆ కులదైవం యొక్క ఆగ్రహానికి తప్పకుండా గురవుతారు. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి కులదైవం కానివ్వండి, పితృదేవతలు కానివ్వండి, లేదా మీరు నమ్ముకున్నటువంటి దైవం కానివ్వండి, మీరు చేసేటటువంటి పూజలు, దేవుళ్ళు ఎవ్వరు కూడా మిమ్మల్ని కాపాడలేరు. అక్కడికి వెళ్తే మాత్రం మీరు అన్నిటినీ కూడా అంటే ఇక మీరు జరగాల్సినవన్నిటినీ కూడా మీరు సిద్ధపడి మీరు వెళ్ళినట్లే అవుతుంది. అంత నెగిటివిటీ అనేది అక్కడ మీకు ప్రవేశిస్తుంది. మీరు నష్టాలను, కష్టాలను, బాధలను, దరిద్రాలను అన్నీ కొనుక్కొని తెచ్చుకున్నట్లే ఇప్పటిదాకా పడింది చాలు. ఇంకా ఎక్కువ చేసుకోవాలి అనుకుంటేనే మీరు ఆ ప్రదేశాలకు వెళ్తారు. కాబట్టి ఆ ప్రదేశాలకు వెళ్ళకండి. అంటే మీకు వాటి గురించి తెలియదు. తెలిస్తే ఎవ్వరు కూడా వెళ్ళాలని చెప్పేసి కోరుకోరు. అంత చెడు ఉన్నా మీరేంటంటే తెలియక వెళ్తున్నారు. తెలియక వెళ్ళి చేతులారా కష్టాలను కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. తెలిసినా కూడా చేశారనుకోండి, అది మీ కర్మ. దానికి మనం ఎవ్వరం చేయగలిగేది ఏమీ లేదు. కానీ చాలామందికి ఇలాంటి విషయాలు తెలిస్తే జాగ్రత్త పడతారు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి మీకు ముఖ్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. మీ జాతక ప్రకారం గత కొంతకాలం నుంచి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఎంత నలిగిపోతున్నారు, ఎంత మానసిక ఒత్తిడితో గురవుతున్నారో, కుటుంబ సమస్యలతో కావచ్చు, ఆర్థిక సమస్యలతో కావచ్చు, కొన్ని పనుల్లో అడ్డంకాలు రావడం, ఇలాంటి వాటితో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. కానీ ఇక నుంచి ఇబ్బంది పడకూడదు. అంటే అసలు మీ ఇబ్బందులన్నిటికీ కారణం కూడా మీరు వెళ్ళినటువంటి ఆ ప్రదేశాలు, ఆల్రెడీ గతంలో వెళ్ళినటువంటి ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ మీ మీద చూపిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది మీ జీవితానికి చాలా ఉపయోగపడే వీడియో అండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా వెళ్ళకూడని ప్రదేశాలు, ముఖ్యంగా అసలు ఈ యొక్క జూన్ నెలలో అయితే మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ఇక ఆ ప్రదేశాల్లో మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అంటే మీకు మీ చుట్టుపక్కల, మీ ఇళ్ళ పక్కల కావచ్చు, లేదా మీ బంధువుల్లో కావచ్చు, లేదా మీ రక్త సంబంధికుల్లో కావచ్చు, లేదా దూరపు చుట్టరికము, స్నేహితులు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళలో మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి చాలా బాధల్లో ఉండి కనిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా వరకు కూడా అంత నెగిటివిటీతో నిండిపోయి ఉంటుంది. అంటే వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు,
వాళ్ళు ఏ జన్మలో చేసుకున్నటువంటి కర్మలో పాపము, లేకపోతే ఈ జన్మలో తెలిసి ఏదైనా తప్పులు చేసుకున్నారో ఏది ఏమన్నా కానివ్వండి, పాపం అది వాళ్ళ కర్మ. అలాంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఒక్కళ్ళైనా ఉండి ఉంటారు. అది ఎవరు ఏంటనేది మీకు మాత్రమే తెలుస్తుంది, అర్థమవుతుంది. అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా కుటుంబంలో గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, లేకపోతే భార్యాభర్తలు సరిగ్గా ఉండకపోవడం, లేకపోతే విడిపోయి ఉండడం, విడివిడిగా ఉండడం, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడడం కావచ్చు, లేదా కుటుంబంలో విపరీతమైనటువంటి కలహాలతో, మనస్పర్ధలతో మానసికంగా కృంగిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరకు మీరేంటంటే కాసేపు వాళ్ళతో మాట్లాడదాం, చేద్దాంలే అని చెప్పేసి వాళ్ళ దగ్గరలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని, అంటే వాళ్ళు మంచి వాళ్ళే చెడ్డవాళ్ళని చెప్పేసి ఇక్కడ నేను చెప్పడం లేదు, వాళ్ళు చాలా మంచి వాళ్ళే అయి ఉంటారు. కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ నోట్లో నుంచి వచ్చేటటువంటి మాటలు ఎప్పుడు కూడా బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఎప్పుడు ఒక నిరాశతో, ఒక నిస్పృహతో ఉంటారు. అంతా కూడా నెగిటివ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమందిని చూసినట్లయితే చిన్న చిన్న విషయాలకి కూడా ఎక్కువగా బాధపడి ఏంటంటే కాస్త కూస్తో ఉన్న జీవితాన్ని కూడా నరకం చేసుకుంటూ ఉంటారు. కొంతమందిని చూసినట్లయితే వాళ్ళు భయంకరమైన కష్టాలు, బాధలు పడుతూ ఉంటారు. కానీ పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు. అలా నవ్వుతూ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుంటే మన మనసులో ఉన్నటువంటి ఆ ఒత్తిడి కూడా తగ్గి మనం కూడా సంతోషంగా మారిపోతూ ఉంటాం. ఇలా ఎవరైతే ఈ నెగిటివ్ వ్యక్తులు ఉన్నారో వీళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు, వీళ్ళతో మాట్లాడినప్పుడు, కానీ అది ఫోన్లోనైనా కానివ్వండి, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే మనకున్నటువంటి ఆ మైండ్ కాస్త పోయి మనం కూడా నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటాం. కాబట్టి ఇట్లా నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు మీ చుట్టూతా ఎవరైతే ఉన్నారో దయచేసి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. అలాంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయొద్దు. వాళ్ళ ఇంటి గడప కూడా తొక్కొద్దు. వాళ్ళకు ఫోన్లు కూడా చేయొద్దు. వాళ్ళు మంచోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళైనా కానివ్వండి. అంటే వాళ్ళ మాటలు ఇలా ఉంటాయంటే ఏమోలే, ఉందిలే, ఏంటో ఒక కర్మ, మా టైము బాగోలేదు, మా జీవితాలు ఇలా పాడైపోయాయి, ఏంటోలే బ్రతుకుతున్నాం, ఇది అని చెప్పేసి ఇలాంటి విధిలో మాట్లాడుతూ ఉంటారు. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎక్కువగా అశాంతితోటి, దుఃఖంతో, ఇలాంటి వాటితోటి వాళ్ళు ఏంటంటే నెగిటివ్గా నిండిపోయి ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు మాట్లాడొద్దు. ముఖ్యంగా ఈ నెలలో మనం చెప్పుకునేటువంటి యొక్క నెలలో వాళ్ళతో మాట్లాడొద్దు. దయచేసి వాళ్ళకు దూరంగా ఉండండి. అలాంటి వాళ్ళతో మాట్లాడితే మీరు కూడా అలాగే మారిపోయి మీరు కూడా నెగిటివ్గా ఆలోచించే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్లకు బాధలు ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళు అలా మాట్లాడొచ్చు. కానీ అదంతా కూడా ఆ ప్రభావం మన మీద ఎక్కువగా పడే అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా కాస్త నవ్వుతూ సరదాగా ఉండే వాళ్ళతో, సంతోషంగా ఉండే వాళ్ళతో, ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా ఉండే వాళ్ళతో, అలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకు కూడా ఒక నూతన ఉత్సాహం, ఉత్తేజం అనేవి కలుగుతాయి. జీవితం మీద ఒక ఆశ అనేది కలుగుతుంది. కానీ మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఇలాంటి నెగిటివ్ మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు జీవితం మీద ఆశ కోల్పోయే భయాలు, దుఃఖాలు అనేవి మొదలవుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా సరే దయచేసి అలాంటి వాళ్ళతో మాట్లాడొద్దు. స్నేహితులైనా, దగ్గర వాళ్ళైనా అలాంటి వాళ్ళతో మాట్లాడొద్దు. ఇది మీరు తప్పక గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళకూడని ప్రదేశాలు ఇది మొట్టమొదటి ప్రదేశం. ఇక రెండవ ప్రదేశం వచ్చేటప్పటికి ఇది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ యొక్క జూన్ నెలలో ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరేంటంటే కాస్త ఫ్రెండ్స్ రమ్మన్నారు, బాగా స్నేహితుల దగ్గరికి వాళ్ళు రమ్మన్నారు, కాస్త సరదాగా ఎక్కడన్నా అంటే నీళ్ళు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్దాము, అక్కడ బాగా చల్లగా సరదాగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క నెలలో అంటే సెలవులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి పిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా ఒక చోట ఉండి కాస్త నలుగురు స్నేహితులు ఏంటంటే ఫోన్లలో మాట్లాడుకొని అలాగే మనం పలానా చోటుకి వెళ్దాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వెళ్తాం, ఇప్పుడు మనకి చక్కగా సెలవులు వచ్చాయి, కాస్త ఆ ప్రదేశానికి వెళ్తే చల్లగా ఉంటుంది, అక్కడ నీళ్ళు ఉన్నటువంటి ప్రదేశం చాలామంది వెళ్తూ ఉంటారు కదా, ఇలా వెళ్దాము, మేము వస్తాము, మీరు కూడా రండి అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎండాకాలం వేడిగా ఉంటుంది. కాబట్టి ఆ వేడిని తట్టుకోలేక కాస్త సరదాగా ఇలా వెళ్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని, అలాగే అంతా కూడా చల్లగా ఉంటుంది. నీళ్ళు ఉన్న ప్రదేశాలు, ఈ జలపాతాలు కానివ్వండి, చెరువులు కానివ్వండి, సరస్సులు కానివ్వండి, ఇలాంటి చోటుకు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. అక్కడికి మీరు ఏంటంటే అలా వెళ్ళాలి అన్న ఆలోచన చేయడం తప్పు కాదు. కానీ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్స్లో చెప్పుకున్నటువంటి ఈ సమయాల్లో మాత్రం మీరు వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే వెళ్తే మాత్రం చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి చల్లదనం కావాలి అంటే మీరు ప్రత్యేకంగా అక్కడికే వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే లేదు. అలాంటి ఒక మంచి వాతావరణాన్ని,
మన ఇళ్ళ దగ్గర కూడా సృష్టించుకోవచ్చు. ఆ ప్రదేశాలకు ఎందుకు వెళ్ళొద్దు అని ఇక్కడ నేను చెప్తున్నానంటే, మీకు అలాంటి ప్రదేశాలు, అలా నీళ్లు ఉన్నటువంటి ప్రదేశాలు ఏంటంటే వాటి లోతును మనం ఊహించలేం. పైకి నీళ్ళు ఏంటంటే చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ దాని లోపల మనల్ని లాగేసేటటువంటి ఒక దుష్ట శక్తులు అయితే ఉంటాయని అంటే అది మీరు నమ్మలేరు. అంటే మనకు ప్రమాదం అనేది ఏ రూపంలో వచ్చి పడుతుందో చెప్పలేం. అక్కడ నీళ్లు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ పాచి పట్టిపోయినటువంటి బండలు, రాళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా. ఒక చిన్న కాలు జారి మనం ఆ ప్రమాదంలోకి వెళ్ళిపోవచ్చు. అంటే మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయినట్లే. కాలు జారి పడడం అంటే మృత్యు ఒడిలోకి మనం వెళ్ళిపోయినట్లే. కనీసం ఎవరినైనా కేక వేసి మనల్ని కాపాడమని పిలిచే అవకాశం కూడా ఇక్కడ మనకి దొరకదు. ఎందుకంటే రాహుకేతువులు ఆకర్షించేస్తూ ఉంటారు. రాహుకేతువులకి ఏంటంటే ఇలాంటివి ఏంటంటే చాలా ఇష్టం. కాబట్టి ఆ మృత్యు ఒడిలోకి వీరు వెళ్తున్నట్టుగా అక్కడ మీకు లెక్క అలా జరుగుతుందని గ్యారంటీ ఏముంది అని అంటే జరగదని ఏమన్నా గ్యారంటీ ఉందా? ఒక్కసారి అది కూడా మీరు ఆలోచించండి. కాబట్టి అది మనకు ప్రమాదం అనేది ఒక కాలు జారి పడిపోవచ్చు, లేకపోతే ఆ నీటి యొక్క లోతు కొంచెమే లోతుందిలే అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు కొంచెం లోపలికి వెళ్తున్నారు, మనం కూడా కొంచెం లోపలికి వెళ్దాము, అంత లోతు ఉండదులే అని చెప్పేసి అట్లా నడిచి వెళ్తూ ఉంటారు. కానీ మీరు ఊహించని ప్రమాదం అనేది అక్కడే ఉంటుంది. వేరే వాళ్ళు వెళ్ళొచ్చు, అది వాళ్ళ అదృష్టం. కానీ మీరు పొరపాటున లోతు తక్కువగా ఉందనుకుంటే గబక్కన మీరు అడుగు వేసిన విపరీతమైనటువంటి లోతు అయితే ఉండొచ్చు. అక్కడే గుండాలు, సుడిగుండాలు ఉండొచ్చు. అందులో మీరు చిక్కుకుపోయొచ్చు, పడిపోవచ్చు. ఒక్కసారి కనుక అలాంటి ప్రమాదం ఏది జరిగినా కూడా మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి అవకాశం అనేది ఉండదు. ఇక ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లే. కాబట్టి ఇలాంటి నీరు ఉన్నటువంటి ప్రదేశాలకు మీరు పొరపాటును కూడా ఈ సమయంలో వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు అని గుర్తుంచుకోండి. చల్లటి వాతావరణం కావాలనుకుంటే ఇంట్లోనే చక్కగా ప్రశాంతంగా పచ్చటి మొక్కల దగ్గర కానివ్వండి, అలాంటి వాతావరణాలు మీరు సృష్టించుకోండి. కాస్త నీటిని చక్కగా ఒక డబ్బాలో కానీ అలాంటి వాటిల్లో పోసుకొని అక్కడ కాస్త నీటితో ప్రశాంతంగా గడపడం, నీటితో ఆడుకోవడం చేయండి. మనకి మనసు అనేది ఉండాలి, కానీ మనం ఇళ్ళల్లో కూడా చాలా దారులు వెతుక్కోవచ్చు. సంతోషంగా బ్రతకడం కోసం అక్కడికి ఇక్కడికి వెళ్ళి ₹1 డబ్బు ఖర్చు చేసుకున్నది ఏముందిలే అని చెప్పేసి అనుకుంటాం. ఎందుకంటే కష్టపడేది కాస్త సుఖపడడానికి కాదని నేను అనడం లేదు, కానీ ప్రాణాలే గాలిలో కలిసిపోయిన తర్వాత ఈ సంపాదనలు ఎందుకు? ఇవన్నీ దేనికి? మనకు ప్రాణం కన్నా ముఖ్యమైనది ఏది ఉండదు కదా. కాబట్టి ఇలాంటి వాటిల్లోనే చాలామంది పొరపాట్లు చేసి ఎంతమందో వాళ్ళ నిండు నూరేళ్ల జీవితాన్ని చిన్న చిన్న వయసులో ముగించుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి చోట్లకు వెళ్ళొద్దు. ఈత కొడదామని, లేకపోతే ప్రశాంతంగా అక్కడ ఆడుకుందాము, స్నానాలు చేద్దామని అనుకొని ఇలాంటి చోట్లకు వీరు మాత్రం వెళ్ళొద్దు. జాగ్రత్త తప్పనిసరి. ఇక మూడవ ముఖ్యమైన ప్రదేశం ఏంటి అంటే, మీ మీద పడి ఏడ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చోట్లకు మాత్రం వెళ్ళొద్దు. అలాగే వీటితో పాటుగా కొంతమంది మంత్రతంత్ర పూజలు చేస్తూ ఉంటారు. అంటే పూజలు చేయడం, వీళ్ళు చెడిపోవాలి, వాళ్ళు ఇట్లా అయిపోవాలి అని చెప్పేసి పగతో, ఈర్ష్యతో, అసూయతోటి వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోవాలి అని చెప్పి చెడు పూజలు, చెడు ప్రయోగాలు కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్న చోటికి అస్సలు వెళ్ళకండి. అలాగే మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ రక్త సంబంధికుల్లో కానీ మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. మీ ఎదుగుదలను చూడలేక రకరకాలుగా ఏడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ జోలికి పొరపాటును కూడా వెళ్ళొద్దు. వాళ్ళ ఇళ్ళ యొక్క గడపలు కూడా మీరు తొక్కద్దు. ఈ మంత్రతంత్ర ప్రయోగాలు, చెడు ప్రయోగాలు, చెడు పూజలు చేసే వాళ్ళ ఇళ్ళకు వెళ్తే ఏంటంటే ఫస్ట్ ఆ నెగిటివిటీ అనేది మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళు ఎవరినైనా ఇబ్బంది పెట్టచ్చు. కాస్త వాళ్ళ కళ్ళల్లో ఒక రకంగా పడ్డోళ్ళని, ఎవరినైనా వాళ్ళ మీద చెడు ప్రయోగాలు ఇలా చేయొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళ ప్రదేశాలకు పొరపాటును కూడా మీరు వెళ్ళొద్దండి. అలాంటి వాళ్ళ ప్రదేశానికి వెళ్తే మాత్రం అందులో ఉన్నటువంటి ఈ దుష్ట శక్తులు, ఈ ఆత్మలు ఇవన్నీ కూడా మనల్ని పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి నెగిటివ్ ప్లేసెస్కి వెళ్ళొద్దు. వీటితో పాటుగా మీరు కాస్త ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు మనం ఈ రూట్ల నుంచి వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి 4 దిక్కులు కలిసే రోడ్లోకి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే కొంచెం ఈ శ్మశానాలు ఉన్నటువంటి అటువైపుకి వెళ్ళడం కానీ, ఇట్లాంటి చోట్ల కూడా అటు నుంచి మీరు కారులో కానివ్వండి, బండి మీద కానివ్వండి ప్రయాణాలు అనేవి అస్సలు చేయొద్దు. ఎందుకంటే మీ పనుల మీద మీరు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి కావచ్చు, లేదా అర్ధరాత్రి 12 గంటలకు కావచ్చు, మీరు కొన్నిసార్లు ఇళ్ళకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలా ఆ సమయంలో నకారాత్మక శక్తులు తిరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయాల్లో అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ ఆత్మలు, ప్రేతాత్మలు, దుష్టశక్తులు ఇలాంటివన్నీ కూడా
ఆ సమయాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయన్నమాట. అవి మీకు ఏదో ఒక గాలి లేదా ధూళి రూపంలో పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు చాలా ఇబ్బందులు పడతారు. అలాంటి చోట్లకు పొరపాటును కూడా వెళ్ళొద్దు. ఇది మీరు గమనించుకోండి. ఇక నెక్స్ట్ మనం ఇందాక చెప్పుకున్నట్లు మీ మీద పడి ఏడ్చేవాళ్ళు, అంటే మీ ఎదుగుదలను చూసి ఏడ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలు ఒక చోట కాకపోతే మరొక చోట వాళ్ళ మాటలు, వాళ్ళ బుద్ధులు అనేవి ఏదో ఒక రూపంలో బయటపడేసుకుంటూ ఉంటారు. అంటే మీరు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు బాధపడడం, మీరు బాధపడుతున్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండడం, ఇలాంటివి కొన్ని కొన్ని మన మనసుకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఇళ్ళ గడపలు కూడా తొక్కొద్దు. వాళ్ళ చేత కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగొద్దు. అంటే టీ కాఫీలు తాగడం, వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి మంచినీళ్ళు తాగడం ఇలాంటివి కూడా చేయొద్దు. వాళ్ళ చేతితో ఇచ్చినటువంటి మంచినీళ్ళు తాగినా కూడా ఆ యొక్క ఏడుపులను మనం స్వీకరించినట్లే. అంటే ఆ కళ్ళతో చూసేటటువంటి చూపు ఉంటుంది కదండి, మనసు లోతుల్లోంచి వచ్చేటటువంటి ఆ విషయం అంతా కూడా వారి కళ్ళల్లో ఉంటుంది. అలాంటి వాళ్ళ చేతులతో ఇచ్చినటువంటి నీరు తాగినా, టీ తాగినా, కాఫీ తాగినా, వారి చేతితో పెట్టినటువంటి భోజనం తిన్నా కూడా అక్కడి నుంచి మనకి దరిద్రం అనేది మొదలవుతుంది అని గుర్తుంచుకోండి. కాబట్టి అలాంటి వాళ్ళ ఇళ్లకు వెళ్ళొద్దు. మొహమాటం అనేది అస్సలు పడద్దు. అలాంటి వాళ్లకు దూరంగా ఉండండి. వాళ్ళ చేత్తో ఏమి ఇచ్చినా కూడా తినద్దు, తాగొద్దు. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. కుదిరితే అలాంటి వాళ్ళను పూర్తిగా వదిలేసే ప్రయత్నం అయితే చేయండి. లేదు తప్పదు అనుకుంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడండి. ఇలా మీరు జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోండి. వెళ్ళాల్సిన ప్రదేశాలు ఏంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. శివాలయం అంటే పురాతన శివాలయాలు, దేవాలయాలు ఉంటాయి కదా, అలాంటి చోట్లు చాలా చల్లగా ఉంటుంది. అక్కడ శివలింగానికి చక్కగా ఒక బిందెడు నీటితో లేదా చెంబుడు నీటితో అభిషేకం చేస్తే శివుడు ఎంతగా సంతోషిస్తాడో అలాగే మన మనసులు కూడా అంతే చల్లబడతాయి. కాబట్టి ఈ ఎండాకాలం సమయంలో పురాతన శివాలయాలకు వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. అలాగే పేద విద్యార్థులకు కానీ, అనాథ ఆశ్రమాలు, వృద్ధ ఆశ్రమాలు ఉంటే వాళ్ళకి ఏదైనా పాలు, పండ్లు, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, జ్యూస్లు ఇలాంటివి ఇచ్చి ఈ ఎండాకాలంలో వాళ్ళకి సహాయం చేస్తే దానివల్ల కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీకు ఉన్నటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే గోవుకు ఆహారంగా పచ్చిగడ్డి తినిపించడం, గోపూజ చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మీకు ఈ యొక్క జూన్ నెలలో బాగా కలిసి వస్తుంది. కాబట్టి మేము చెప్పినటువంటి ముఖ్యమైన ఈ రోజుల్లో మాత్రం మేము చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ ప్రదేశాలకు వెళ్ళొద్దు. అలాగే మీకు కుదిరితే పురాతనమైన దేవాలయాలు ఉన్న ప్రదేశాలకు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. తద్వారా మీకంతా బాగుంటుంది. అలాగే మీకు బాగా కలిసి వస్తుంది. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు.